హలో ఫ్రెండ్స్! ఈరోజు నేను మీకు ఒక మంచి కథ చెప్పడానికి వచ్చాను. ఒక అడవిలో ఒక పెద్ద ఏనుగు ఉండేది. అది బలవంతమైనదైనా కొన్నిసార్లు అహంకారంతో ప్రవర్తించేది. ఒకరోజు అది నడుస్తూ ఒక చిన్న ఎలుక గూడు పైన కాలు వేసింది. ఎలుక భయంతో బయటకి వచ్చి అన్నది, "దయచేసి జాగ్రత్తగా నడువు, నా గూడు ధ్వంసమైంది." ఏనుగు నవ్వుతూ చెప్పింది, "నువ్వు ఇంత చిన్నదానివి, నువ్వే నాకు నీతులు చెప్తున్నావా? నువ్వు నన్నేం చేయగలవు?" అంటూ ఎగతాళి చేసింది. ఎలుక ప్రశాంతంగా సమాధానమిచ్చింది, "ఎవరైనా చిన్నవాళ్ళం కావచ్చు, కానీ ప్రతి జీవికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎప్పటికైనా ప్రతి జీవి నీకు ఏదో ఒక సమయంలో ఉపయోగపడుతుంది" అంటూ చెప్పింది. కొన్ని రోజులకు ఆ ఏనుగు వేటగాళ్ళ వలలో చిక్కుకుంది. ఎవరూ దాన్ని రక్షించలేకపోయారు. అప్పుడు అదే ఎలుక వచ్చి తన పదునైన పళ్ళతో వలతాడును కొరికి కత్తిరించింది. ఏనుగు ఆ వల నుండి బయటకు వచ్చింది. అప్పుడు ఏనుగు ఎలుకను కృతజ్ఞతతో చూసి అన్నది, "నువ్వు చిన్నదానివైనా నీ సహాయం మహత్తరమైనది. నిజమే, శరీర పరిమాణం కాదు, హృదయ పరిమాణమే గొప్పది." నీతి: ఎవరినీ తక్కువ అంచనా వెయ్యొద్దు. ప్రతి ఒక్కరిలోనూ ఒక ప్రత్యేక శక్తి దాగి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.